వాళ్ళు భరించుతున్నారు కదా అక్కడ, జనాల మీద వేయట్లేదు కదా. అట్లాంటిది ఇక్కడ యాక్షన్ తీసుకున్నారు అనుకోండి, వీళ్ళు మంచోళ్ళు అవుతారు. తీసుకోలేదు అనుకోండి, ప్రజలకి చెడ్డోళ్ళు అవుతారు. అంతే. తేల్చుకోవాల్సింది మంచోళ్ళ చెడ్డోళ్ళ అంది వీళ్ళు. అందరం కలిసి చెడ్డోళ్ళు అవుదాం, లేకపోతే అందరం కలిసి మంచోళ్ళం అవుదాం అంటున్నాడు ఆయన. అది డెసిషన్ తీసుకోవాల్సింది వీళ్ళు, మంచోళ్ళు అవ్వాలా చెడ్డోళ్ళు అవ్వాలన్నది. సార్, ఒకటి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ జరుగుతుందని ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి. బ్లాక్ మార్కెట్ నియంత్రించాలి అని కూడా ప్రధాని సూచిస్తున్నారు. దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ అరికట్టడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయా? అంటే తప్పదు. బేసిక్గా ఇప్పుడు మనం మీకు యాజ్ ఫర్ నామ్సే ఎవరు కూడా గ్యాస్ బండ, డొమెస్టిక్ బండ షాపుల్లో, హోటళ్లలో వాడకూడదు. కానీ ఇవాళ రోడ్డు పక్కన నడిచే ప్రతి బండి డొమెస్టిక్ గ్యాస్ బండ మీదనే నడుస్తుంది. ఈవెన్ పెద్ద పెద్ద హోటళ్ళు కూడా డొమెస్టిక్ బండలతోనే నడుస్తున్నాయి. ఎందుకని? ఈ కమర్షియల్ గ్యాస్ రేట్ ఎక్కువ కావడం. ఇప్పుడు ఈ డొమెస్టిక్ వచ్చేటప్పటికి కొంతమంది అంత ఖర్చు పెట్టడం ఎందుకని పెద్ద పెద్ద హోటల్స్ రోడ్డు పక్క ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా, వాళ్ళకి భరించలేరు కదా. అదే అనేది. ఇప్పుడు 1700 రూపాయలు భరించలేకపోవడం ఏంటి? ఇప్పుడు ఒక పునుగులు చిన్న చిన్న టీ స్టాల్స్ వాళ్ళైనా భరించగలరు. కాకపోతే కొంతమంది భరిస్తున్నారు, కొంతమంది ఇది వస్తున్నప్పుడు ఎందుకులే అనుకుంటారు. బేసిక్ గా 1700 పెద్ద కష్టం కాదు. ఒక టీ ఒక బండ మీద టీ అమ్మేటటువంటి అతను కనీసం 50,000 టీలు పెట్టగలరు. ఒక కమర్షియల్ బండ 50,000 టీలు. 50,000కి కనీసం టీకి 5 రూపాయలు మిగులుతుంది. అంటే అంత సంపాదిస్తున్నాడు బండ పెట్టుకోలేడా కమర్షియల్ సిలిండర్. ఒక టిఫిన్ బండికి సంబంధించి ఇప్పుడు మొన్న ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఎందుకు ఇచ్చారు? 40 లక్షలు 50 లక్షల రూపాయలు డబ్బులు సంపాదించారని చెప్పేసి. అంటే ఆ స్థాయి సంపాదన ఉన్నప్పుడు ఒక 1000-1500 కష్టమేం కాదు. కానీ కళ్ళెదురుగుండా డొమెస్టిక్ బండ 950